నమస్తే, నేను మీ సిద్దిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి. ఈరోజు మనతో మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే వాకిటి సునీతా లక్ష్మారెడ్డి గారు మనతో ఉన్నారు. నమస్తే అమ్మా. నమస్తే. చెప్పండి అమ్మా, గతంలో అంటే మీరు రాజకీయంలో ఎంటర్ అయ్యేటప్పటికీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పాలిటిక్స్ గురించి కొద్దిగా వివరించండి. నిజంగా ఇప్పుడు నేను ఫస్ట్ టైం 1999లో రాజకీయ ప్రవేశం చేసినప్పుడు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నిజం ఒక గౌరవం, ఒక విలువ, అంటే ఏదైనా ఒక సమస్య పరిష్కారం చేస్తే దానికి కృతజ్ఞతగా మరి గ్రామస్తులంతా కూడా అభిమానం చూపించేటటువంటి సందర్భం అప్పటిది. కానీ ఈరోజు మళ్ళీ 4th టైం ఎమ్మెల్యే అయిన తర్వాత అటువంటి విలువలు, గౌరవం రాజకీయాల్లో లేవనిపిస్తూ ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మేము సొంతము అని చెప్పి అంటే ఎమ్మెల్యే మాకు సొంతము అని ఒక ఆలోచన, ప్రతిదీ జరిగిపోవాలి, 5 నిమిషాల్లో జరిగిపోవాలని చెప్పేసి అనుకునేటువంటి మరి నిజంగా గౌరవం అనేది లేకుండా పోయింది ఇప్పటికప్పుడు. సేమ్ ఎట్ ఏ టైము అంటే జిల్లా అంతటా కూడా కొంత నారాయణఖేడ్ ఒకటి, కొంత నారాయణఖేడ్ కన్నా భిన్నంగా కూడా ఇక్కడ కమ్యూనిస్ట్ కాబట్టి ఇక్కడ అంటే ఫ్యాక్షనిస్ట్ రాజకీయాలు అనుకోండి, లేకపోతే హత్య రాజకీయాలు, ఇట్లాంటి రాజకీయాలు అంటే క్రిమినల్ మైండ్స్ తోటి నడిచే రాజకీయాలు. మీకు అట్లాంటి సంఘటనలు ఏమన్నా ఎదురైనాయి? అంటే ఈయన మామయ్య గారు ఉన్నప్పుడు కొంచెం నక్సలైట్స్ కొంత ఇబ్బంది జరిగింది. తర్వాత మామయ్య గారి పైన కొంత అటాక్లు కూడా జరిగాయి. అంటే గ్రామస్తులు, ఇతర ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళు మామయ్య పైన అటాక్ చేయడం జరిగింది. మా మామయ్య డాక్ బంగ్లా ఉన్నప్పుడు ఆయనని బంగ్లా నుంచి కింద తోసేస్తే పడి నడుము అంటే చాలా సీరియస్ అయిపోయి ఇప్పుడు అప్పుడు అన్నట్టుగా ఉన్నటువంటి సందర్భం కూడా చూసినాం. తర్వాత మెల్లగా తను బయటికి రావడం జరిగింది. మా హస్బెండ్ తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా ఆయన పైన కూడా 2-3 సార్లు అటాక్ చేయడం జరిగింది. సో మేము అప్పుడు హౌస్ వైఫ్ ఉన్నప్పుడు లక్ష్మారెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారితో ఒకసారి క్యాంపెయిన్కి వెళ్ళడం జరిగింది. ఇక్కడికి మన సత్యం స్పిన్నింగ్ మిల్ ఎలక్షన్స్ జరుగుతాం, ట్రేడ్ యూనియన్ ఎలక్షన్స్. అక్కడికి వెళ్ళినప్పుడు మాకు అప్పుడు ఈ సెల్ ఫోన్స్ లేవు, ల్యాండ్ లైన్స్ ఉన్నాయి. మా ఇంటికి కాల్ వచ్చింది, మీరు లక్ష్మారెడ్డి తిరిగి వస్తారనుకుంటున్నారా? లక్ష్మారెడ్డి ఈరోజు మేము చంపేస్తా ఉన్నాం, ఆయన తిరిగి రాడు, మీరు ఏమనుకుంటున్నారో అని చెప్పి ఫోన్ పెట్టేసి. మనకి అప్పుడు ఏం తెలియదు అసలు. మేమందరం కూడా ఇంట్లో ఉన్నటువంటి పనులన్నీ ఆపేసుకొని బయట కూర్చొని ఏడుస్తూ కూర్చున్నాం. అటువంటి సందర్భాలు మేము చూడడం జరిగింది. ఆ తర్వాత నేను పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత అటువంటి పరిస్థితి నాకు ఎక్కడ రాలేదు. మామూలుగా ఏంటంటే గ్రామాలకు వెళ్ళినప్పుడు నిలదీయడం లాంటిది వాళ్ళ హక్కు, ప్రజల హక్కు కాబట్టి వాళ్ళు అట్లా చేసింది, కానీ అటాక్ చేయడం అటువంటిది మాత్రం జరగలేదు. ఇప్పుడు మీరు అంటున్నారు ట్రేడ్ యూనియన్ సంబంధించిన దాంట్లోనే పీజీఆర్ మీకు బాగా సపోర్ట్ చేసిండు, ఎమ్మెల్యే టికెట్ రావడానికి కూడా పీజీఆర్ కృషి వల్లనే జరిగింది అనేది ఒకటి. కానీ ఎట్ ఏ టైం పీజీఆర్ వల్ల టికెట్ వచ్చినప్పటికీ తర్వాత పీజీఆర్కి అంత సపోర్ట్ చేయలేదనేది మీ మీద అపవాదం ఉన్నది. దానిపైన మీరు ఏమంటారు? అది తప్పు. ఎందుకంటే నాకు ఫస్ట్ రాజకీయంగా పరిచయం అయింది పీజీఆర్ గారు. ఫస్ట్ ఈయన చనిపోయిన తర్వాత పీజీఆర్ గారు మా ఇంటికి వచ్చి ధైర్యం ఉండండి అమ్మా, మేము ఉన్నాం మీతో పాటు అని చెప్పడం జరిగింది. తర్వాత వారితో పాటు మరి నాకు టికెట్ ఇచ్చిన తర్వాత ఆయనే ప్రచారంలో వారు కోదండ రెడ్డి గారు కూడా ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. వారు తిరిగి మనకు ప్రచారం కూడా చేయడం జరిగింది. గెలిచిన తర్వాత కూడా వారితో పాటు నేను ఉన్నాను. అంటే తర్వాత ఏమైందంటే వారికి ఉన్నటువంటి పరిస్థితిని బట్టేసి కొంచెం తను సైలెంట్ అవ్వడం, అంటే రాజకీయంగా. తర్వాత మేము ఏంటంటే మళ్ళీ రాజశేఖర్ రెడ్డి అన్న మమ్మల్ని ఎంకరేజ్ చేస్తాను. యాజ్ ఎమ్మెల్యేగా, యాజ్ ఎ పీసీసీ ప్రెసిడెంట్గా, తను మమ్మల్ని అపోజిషన్ లీడర్గా, సిఎల్పీ నాయకుడిగా నన్ను ఎంకరేజ్ చేస్తూ రావడం జరిగింది. సో అట్లా మేము రాజశేఖర్ రెడ్డి అన్నకి అటాచ్కోవడం జరిగిందే తప్ప ఎప్పుడు కూడా ఇప్పటికీ నేను గుర్తుపెట్టుకుంటాను, మొక్కుతాను మన పీజీఆర్ గారిని కూడా. ఆ గౌరవం ఇది ఒక తండ్రి సమానులు వారు. తప్పకుండా వారితో పాటు మేము ఉన్నాం, నడిచినాం కూడా. సేవ్ ఎ లైఫ్. డౌన్లోడ్ యూబ్లడ్ యాప్. యూబ్లడ్ ఫర్ ద న్యూ బ్లడ్.